ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారికి శుభవార్త. చాలామంది అమౌంట్ కోసం ఇబ్బంది పడతా ఉంటారు. లోన్స్ కావాలని బ్యాంకుల చుట్టూ కూడా తిరుగుతూ ఉంటారు. థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా కూడా లోన్ తీసుకుంటారు. అలాంటి వారు ఎస్బీఐ నుంచి అయితే లోన్ తీసుకోవచ్చు. ఎస్బీఐ నుంచి ముద్ర లోన్ అయితే 50,000 మీరు బ్యాంకుకి వెళ్లకుండానే మీ మొబైల్ ద్వారానే తీసుకోవచ్చు. 5-10 మినిట్స్లోనే మీ అకౌంట్లో అమౌంట్ అయితే జమ కావడం జరుగుతుంది. ఈ అమౌంట్ను 60 మంత్స్ పే చేయాల్సి ఉంటుంది. రూ. 1,138 60 నెలలు మీరు పే చేయాల్సి ఉంటుంది. మీరు ఎలిజిబుల్ ఉంటే మీకు 5-10 మినిట్స్లోనే మీ అకౌంట్లో అయితే అమౌంట్ జమ కావడం జరుగుతుంది. దీనికోసం మీ ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ అయితే లింక్ ఉండాలి. ఈ ప్రాసెస్ మనం బ్యాంకుకి వెళ్లకుండానే మన మొబైల్లోనే చేసుకోవచ్చు. ఇది కేవలం ఎస్బీఐ అకౌంట్ ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుంది. వేరే బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్ళు ఈ ఎస్బీఐ ఈ ముద్ర లోన్ అయితే తీసుకునే అవకాశం లేదు. ఎవరికైనా అమౌంట్ కావాలి అనుకున్న వారు ఈ ఎస్బీఐ ఈ ముద్ర లోన్ అయితే తీసుకోవచ్చు. ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఎస్బీఐ ముద్ర లోన్ అని టైప్ చేయండి. ఎస్బీఐ ముద్ర లోన్ అని టైప్ చేయగానే ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అయింది చూడండి. ఫస్ట్ వెబ్సైట్ ఏదైనా సరే మనం ఫస్ట్ లింకే ఓపెన్ చేయాలి. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తేనే బాగుంటుంది. మీరు ఓపెన్ చేయగానే ఎస్బీఐ ఈ ముద్ర లోన్స్ అని చూపిస్తుంది చూడండి. మీకు ఎస్బీఐ ముద్ర లోన్ కావాలనుకున్న వారు మాత్రమే ఈ లోన్ తీసుకోండి. ఇక్కడ చూడండి ప్రొసీడ్ అని ఆప్షన్ వచ్చింది కదా, ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హిందీ, ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్ వచ్చేసినాయి. మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కిందే ఓకే ఇమ్మని అడుగుతుంది కదా, ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ లాంగ్వేజెస్ వచ్చింది. మీకు తెలుగు కావాలా, హిందీ కావాలా, ఇంగ్లీష్ కావాలా, మీకు ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్, మీకు ఏది అర్థమవుతుంది అనుకుంటే ఆ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేయండి. నేను ఇంగ్లీష్ మీద సెలెక్ట్ చేసి ఓకే ఇచ్చేసాను. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయమంటుంది. మీరు బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో అదే మొబైల్ నెంబర్ ఇప్పుడు మీ దగ్గర ఉండాలి. అదే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీరు ఈ లోన్ అయితే పొందొచ్చు. ఫస్ట్ ముందుగా ఇక్కడ మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా క్యాప్చా కోడ్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయమని అడుగుతుంది. క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మొబైల్కు ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ మొబైల్కు వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మీ ఆధార్ కార్డ్ నెంబర్ని ఇవ్వమని అడుగుతుంది. మీ ఆధార్ కార్డ్ నెంబర్ను ఇక్కడ ఎంటర్ చేయండి. మీ ఆధార్ కార్డుకు ఖచ్చితంగా మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి. మీ పాన్ కార్డు కూడా మీరు బ్యాంక్లో అయితే ఇచ్చి ఉండాలి. అట్లాంటి వారికి మాత్రమే ఈ ముద్ర లోన్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మన మొబైల్ నెంబర్కు ఓటీపీ అయితే వెళ్తుంది. మన మొబైల్ నెంబర్కి వెళ్ళిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. చాలామంది బ్యాంక్లో పాన్ కార్డ్ అయితే ఇయ్యరు. మీరు ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్కి పాన్ కార్డును కూడా లింక్ చేసుకోవాలి. లింక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ ముద్ర లోన్ అయితే రావడం జరుగుతుంది. మీ మొబైల్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీ ఎస్బీఐ అకౌంట్ నంబర్, మీరు ఏ అకౌంట్ అయితే వాడుతున్నారు, ఇప్పుడు ఎస్బీఐ ముద్ర లోన్ ఏ అకౌంట్ ద్వారా తీసుకుంటున్నారో ఆ అకౌంట్ నంబర్ను ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ కింద అమౌంట్ 1000 నుంచి 50,000 వరకు అడుగుతుంది కదా, మీకు ఎంత 50,000 కావాలంటే 50,000 క్లిక్ చేసి ఇక్కడ 50,000 అని టైప్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తుంది. అది మీరు ఎవరైతే ఎలిజిబుల్, ఈ లోన్కి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వారికి మాత్రము నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. మీరు ఎలిజిబుల్ లేకుండా ఉంటే మాత్రం సారీ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఈ ముద్ర లోన్ అని వస్తుంది. చాలామందికి మీ స్టేట్లో ఈ ముద్ర లోన్ ఇప్పుడైతే అవైలబుల్ లేదని చూపిస్తుంది. ఎవరైనా ఎలిజిబుల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ లోన్ అనేది అయితే రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.